అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్ సాయి హాస్పిటల్. ముచ్చట్లు షురూ చేద్దాం. పాయే మళ్ళా ఇజ్జత్ అంత పాయే. ఒక శాస్త్రం ఉన్నది. పనిమంతుడు పందిరేస్తే కుక్కతో ఒకదాకి కూలిందట. ఆగో మళ్ళా గతే కథ అయింది. మళ్ళీ ఏమైందంటారా? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అని ఒక పేరెంట్ పెట్టే కదా. గ్లోబల్ సమిట్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు వస్తారని అనుకుంటాం. కానీ ఎవరొచ్చిరో ఎరికైనా చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. అయినా చెప్పి తీరాలి. మన రేవంత్ సార్ వారి ఘనకార్యం తెలవాలి కదా. సూచి తరించురి మరి. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని ఫేమస్ డైలాగ్ ఉన్నది కదా, మీరు వినే ఉంటారు. ఇగో ఇప్పుడు కండ్లారా చూడుర్రి, గ్లోబల్ సమిట్ పేరంటం గదే కథ నడుస్తుంది మరి. అంతెందుకు, గ్లోబల్ సమిట్ ఓపెనింగ్ పేరంటమే నవ్వుల పాలైందని అంటుర్రు కదా. పేరుకు గ్లోబల్ సమిటే కానీ లోకలోలతోనే పేరంటం నడిపిర్రు. కుర్చీలన్నీ వాళ్ళకి ఇచ్చారు. అంతెందుకు, ఈ నాగార్జున సారు ఎవలుల్లా ఈయనే గ్లోబల్ పెద్దన్న, ఈ శోభన కామినేని ఎవలు ఇట్లనే అంతా లోకల్లనే వచ్చిర్రు అన్నట్టు. కర్ణాటక నుంచి కూడా అక్కడ లీడర్లు వచ్చిర్రులా. అసలే కర్ణాటక మనతోని పోటీ పడుతుంది. వాళ్ళతే మనకేం ఫైదా ఉంటుందోలా, లాసు తప్ప. అవునా కాదా? లాస్ట్కు కథ ఎట్లున్నదంటే, పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు లేక ఆఖరికి కుర్చీలల్లా మన డీజీపీ సార్ను సిఎస్ సార్ను కూసబెట్టవలసి వచ్చింది. ఇక వీళ్ళ లలిత కళ్ళ చూసినాక అసలు ఇది గ్లోబల్ సమిటా, రియల్ ఎస్టేట్ ముచ్చట్లు పెట్టుకునే తందుకు పెట్టిన పేరంటమని అక్కడ ఉన్నోళ్ళకి అనుమానం కొట్టిందటనోళ్ళ. ఇక దీనికోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళ్లకు బల్పాలు కట్టుకొని ముఖ్యమంత్రి మంత్రులు దేశం అంతా తిరిగి వాళ్ళను వీళ్ళను పిలిచే. మరి వాళ్ళేరి? మన ముఖ్యమంత్రి సారు పత్యారా ఏమైపోయా? ఏదో మీటింగ్ పెట్టినమా అంటే పెట్టినాం, కనబడ్డోళ్ళను కుర్చీలో కూర్చోబెట్టినమా అంటే కూర్చోబెట్టినాం, చప్పట్లు కొట్టినమా అంటే కొట్టినాం, షాయిలు బిస్కెట్లు తిన్నామా అంటే తిన్నాం. ఇగో గిట్లనే నడిచిందట కాదు. ఇదేనా గ్లోబల్ సమిట్ పేరంటం నడిచే తారీఖా? దీనికోసమేనా 100 కోట్ల రూపాయలు పెట్టి ఏడబడితే గాడ అడ్వర్టైజులు చేసింది. ఇప్పుడోసారి 10 ఏళ్ళు వెనక్కి పోదాం. 2015 మన కాన్నే టీఎస్ ఐపాస్ ఓపెనింగ్ నడిచింది వల్ల యాదికున్నదా మీకు? ఆనాటు ఆ ఓపెనింగ్ దగ్గర 2500 మంది పెద్ద పెద్ద కంపెనీలో ఓనర్లు వచ్చిర్రు. దునియా 4 దిక్కుల నుంచి ఇంటర్నేషనల్ కంపెనీల పెద్ద మనుషులు వచ్చారు. టీఎస్ ఐపాస్ ఓపెనింగ్ లా అమెరికా, బ్రిటన్, టర్కీ, మలేషియా దేశాల రాయబారాలు పాల్పంచుకున్నారు. టీఎస్ ఐపాస్ ఓపెనింగ్ కార్యాలతోనే ఆనాడు మన తెలంగాణ పేరు దునియా అంతా మారుమోయిపోయింది. కానీ ఇప్పుడేమైపోయా? పూలమ్మే కానే కట్టలమ్మే కథ వచ్చింది. ఈ రేవంత్ సర్కార్ చేసిన ఘనకార్యంతో దునియా ముంగట తెలంగాణ తలకాయ దించుకునే కాడికి వచ్చింది. ఇగో గిట్లనే అంటుర్రు ఈ పేరంటం చూసిన వాళ్ళంతా. ఇప్పుడు మనం అట్లట్లా ఊర్ల పంట పోదాం. ఎందుకో ఎరికే కదా, మన ఊర్లల్లో అంతా ఓట్ల జాతరే నడుస్తుంది కానోళ్ళ. ప్రచారాలు, బుజగరిచ్చుడు, ఊర్లల్లో డిమాండ్లు ఇగో గిట్లనే నడుస్తాయి. భారీ మనం కూడా అట్లట్లా పోయి జరంతగా ప్రచారాల సంగతి ఏందో అరుచుకుందాం మనం. నిజంగా ఊర్లలో ఇప్పుడు పండగనే అడుగుతాంది పోర్రి.
అసలు ఓటర్లు రాజుల లెక్క మారిపోయారు. లీడర్లు ఇంటింటికి పోయి బతలాడు, బుజగరిచ్చుడు, మంచి చెడ్డ ఆరుచుకునుడు, ఏ ఊరికి పో గిట్టని నడుస్తుందోలా. ఇక కొందరు లీడర్లు అయితే వింత వింత ప్రచారాలతోని జనాలకు పోతుర్రు. అయితే జనగామ జిల్లా మాణిక్యపురంలోనొల్ల సర్పంచ్ అభ్యర్థి పూర్ణచంద్రన్న చూడురి ఎట్లా ప్రచారం చేస్తాడో. చూసిరా ఒగ్గు కళతోని జనాలకు పోతుండు, ఒగ్గు పాటలు వాడుకుంటా ఓటేయమని అడుగుతానుల్లా. అయితే ఈ ఊర్లే సగం కంటే ఎక్కువ మంది ఒగ్గు కథ మీదనే ఉంటారుల్లా. అందుకే వాళ్ళకి అర్థమయ్యే తీరులా ఒగ్గు పాటలనే ప్రచారం పాట లెక్క మార్చుకొని గిట్లా ఓట్లు అడుగుతుర్రు. నిజంగా ప్రచారాల్లా ఇది వింత ప్రచారమే కదా. ఇక ఇప్పుడు జగిత్యాల జిల్లా దిక్కు పోదాం రారి. ఇగో పైడి మడుగు ఊర్లో చూడుర్రి చేపలు మంచిగా కొడుతుండు కదా. ఈయనే చేపల అమ్మటి ఆయన కావచ్చు అనుకున్నారు. ఆయన కాదు కాదు, ఈయన ఊరి సర్పంచ్ అభ్యర్థి. చేపలు కట్ చేసుకుంటా ఓట్లు అడుగుతుండు. ఆ ఊర్రి ఇంకోడవలే అగో బండ కొడుతుండు చూడు, బండలు కొట్టుకుంటా చేపలు కట్ చేసుకుంటా ప్రచారం చేస్తానోళ్ళ. ఇక గీ అన్న కష్టాన్ని ఊరి జనం గుర్తించి గెలిపిస్తారో లేదో చూడాలి. ఇక ఇటు చూడుర్రి రాఘోజీపేట సర్పంచ్ అభ్యర్థి నిహారిక కని ఈమెకు కత్తెర గుర్తొచ్చిందట. ఇక ఇంటికి పోయి బీడులు చుట్టుకుంటా ప్రచారం చేస్తాందోళ్ళ. మనం ఇప్పుడు ముచ్చట్లకు కొంతమంది దొంగలు వచ్చిర్రు. స్వారీ దొంగలు కాదు, ఆ దొంగలు చేసిన ఘనకార్యం మీకు చెప్పాలి కాదు. అసలు ఈ దొంగతనాలు దోపిడీలు చేసి ఏం బాగుపడతారోలా నాకు తెలియక అడుగుతా. దొంగతనం చేస్తే ఏమొస్తుంది కావచ్చు, ఇవాళ కాకుండా రేపన్న పోలీసులకు దొరుకుతామని ఎరికేనాయే, ఇంట్లో ఇజ్జత్ పోతుందని తెలిసినాయి. అయినా దొంగతనాలకు ఎందుకింత దిగబడుతున్నారు కావచ్చు. అగో దొంగల కథ చూడురి మీరే. ఈ దొంగలు పాడుగాను, వాళ్ళ చేతులు ఇరిగిపోను, ఏం మనుషులల్లా. ఆఖరికి దేవుళ్ళను కూడా ఇడిచిపెడతలేరు కదా వీళ్ళు. అసలు ఈ దొంగలు దేవుళ్ళనే గుత్తపట్టినట్టున్నారు కాదు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రపెల్లిలా ఎల్లమ్మ గుళ్ళే అర్ధరాత్రి దొంగలు పడ్డారు. అమ్మవారి పావులెత్తు బంగారాన్ని ఎత్తుకుపోయిరట. వాళ్ళ కండ్లల్లా కారం కొట్ట, ఏం మనుషులల్లా, ఏమైనా పెద్ద మనిషి అసలు. చూసేసరికి మొత్తం తాళం బలగొట్టి ఉండి ఎల్లవ తల్లి పుస్తలు, 2 జతల పుస్తలు అన్నీ ఎత్తుకొని పోయినారు. పుస్తలు అంటే అరతులు ఉంటాయి, పావులెత్తు 2 జతలు ఇలా ఉంటే దగ్గర 1 సంవత్సరం నుండి మేము ఉండి దాన్ని ఓపెన్ చేయలేదు కాబట్టి దానిలో ఎక్కువనే అమౌంట్ ఉంటుంది. ఎల్లమ్మ గుళ్ళే గట్లయిందా? అదే ఊర్లో ఉన్న శివాలయంలోనుల్లా శివలింగానికి పెట్టిన వెండి నగలను ఎత్తుకపోయిరు. ఇక చెప్పు వాళ్ళని ఏమనాలే. అగో అయ్యగారు ఏమంటుండో వినాలే మీరు. ఆ హుండీలో అనేకమైనటువంటి దానాలు, శివలింగాలు, వెండి బంగారం కానీ డబ్బులు కానీ కొందరు చెక్కులు కానీ వేస్తూ ఉంటారు. ఆ హుండీలో బాగా ఈ సంవత్సరమే హుండీ విప్పగా ఆ హుండీలో బాగానే అమౌంట్ ఉంటుంది. దొంగలు తాళం వేసి ఉండగా ఆ హుండీని చాకచక్యంగా దొంగతనం చేశారు. పార్వతి అమ్మవారి మెళ్ళో మంగళసూత్రం కానీ, ఆ వెండి శివలింగం, అంటే శివలింగం మీద కవచం ఉంటుంది ఒకటి, ఆ వెండి యజ్ఞోపవీతం కానీ, వినాయకుని మెళ్ళో వెండి యజ్ఞోపవీతము, ఇవన్నీ కూడా కొన్ని ఆభరణాలు కూడా దాంతోపాటు తీసుకొని వెళ్ళిపోయినారు. వినరా గది కథ. అసలు ఈ దొంగలకు గంతగనం ధైర్యం ఎట్లా వచ్చింది కావచ్చు. సరే దేవుళ్ళ మీద భయం లేకుండా పోలీసు వాళ్ళు దొరికితే ఈ చింతపండు చేస్తారని కూడా సోయి కూడా లేదా వాళ్ళకు. అంటే పోలీసులు కూడా ఏం చేయలేరు, వాళ్ళకంత సీన్ లేదని అనుకుంటురా. గిట్ల మోపైరేంది. అగో
దొంగల ముచ్చట్లు చూసిరు కదా, మరి ఇప్పుడు మన ముచ్చట్ల గంజాయి వీరుల గురించి చెప్పుకోవాలి కదా, లేకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ వాళ్ళని ఫీల్ చేసుడు మనకు అంత మంచిది కాదు కాబట్టి ఈ ముచ్చట కూడా చూసేవారు. పోలీసులు వెనక నిలబడ్డా ఇగో ఈ ముసుగు వీరులే గంజాయి వీరులు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో పోలీసు వాళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేసి ఈ గుంపును పట్టుకున్నారు. అశోక్ లేలాండ్ నుండి బండి తీసుకొని మాకేం తెలియదు అనుకుంటా మంచి గంజాయి పెట్టుకొని పోతున్నారు. ఏం లేదన్నా కానీ 1,11,00,000 గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 222 కేజీల గంజాయిని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. భద్రాచలం కాన్నవరం రోడ్డులోని ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర బండ్లు చెక్ చేస్తుంటే ఎక్కడో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి లోపల చూస్తే గంజాయి బయటపడ్డది. చూడు సంచిలో ఏ తిరుగున్నదో. ఇట్లా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 4 దొంగలను పట్టుకున్నారు. ఇంకా 3 దొరకలేరట. మరి ఏది ఏమైనా 3ని కూడా పట్టుకుంటామని చెప్పి పోలీస్ సారు చెప్తుండ్రు. ఈనుండ్రే భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వెహికల్ చెకింగ్ లో భాగంగా వెహికల్ చెక్ చేయగా అశోక్ ల్యాండ్ వెహికల్ చెక్ చేయగా దాంట్లో సుమారు 222.9 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి 1,11,00,000 రూపాయల వర్త్ ఇది. దీంట్లో 4 మెంబర్స్ అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా 3 అక్యూజ్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ప్రయత్నం చేస్తున్నాము. అవుగాని పులిని మీరు దగ్గరికి వెళ్ళి చూసినారా నువ్వు అయినాడన్నా? అసలు టీవీలో చూస్తేనే జరంత భయం అవుతుంది కదా, అసంటిది ఇక దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకేమైనా ఉన్నదా? చల్లటి చెమటలా వస్తాయి. అసంటిదోళ్ళ ఒక ఊరికి పులొచ్చింది. చేన్ల పొంట వాడల పొంట తిరుగుతుందట. మరి అది ఎవరింటికి పోదామని చూస్తుంది. ఆ ఊరికి ఎందుకు వచ్చింది, ఏంది కథ అరుచుకుందాం రారి. ఇప్పుడు మనం నల్గొండ జిల్లా చొల్లేడు ఊర్లో ఉన్నముల్లా ఊరి దిక్కు నజరేయుటి మీరు. అగో ఎవ్వరు బయటికి అత్తలేరు కదా, చుప్చాప్గా ఇంట్లోనే ఉన్నారు. ఎందుకంటారా? పులి తిరుగుతుందట కాదు వీళ్ళ ఊరి దిక్కు. చూసిరట, ఫోన్ల రికార్డింగ్ కూడా పెట్టిరట. చూసినావా, కుక్క ఉరికినట్టే ఉరుకుతాంది. ముందుగాల దీన్ని కుక్కనో నక్కనో అనుకున్నారట. ఇక వెనక సిరితపులి అని ఎరికే వరకల్లా గజ్జు గజ్జుమన్నది ఇళ్ళకి. పొలాల చుట్టే తిరుగుతుందటనోళ్ళ. ఏ వాళ్ళకి ఎవరింటికి అత్తదని గజ్జు బజ్జు అంటురు. మరి అందుకే దర్వాజాలు బంద్ పెట్టుకొని ఇంట్లోనే ఉంటురు జనాలు. ఇక అడవి ఆఫీసర్లకు చెప్తే వాళ్ళు ఆ పులిని దొరకబట్టే పండ్ల పడ్డారట. అది మాత్రం వీళ్ళతోని జాగుడు మూతలే ఆట ఆడుతూ అందునోళ్ళ. ఇక ఆ పులి ఎన్నడు దొరకాలి, మేం భయం లేకుండా ఎట్లా పనులు చేసుకోవాలి అనుకుంటా ఊరోళ్ళు కంటి మీద కునుకు లేకుండా భయపడుతురు. ఇక్కడ గత 4-5 రోజుల కాంచి 5-6 రోజుల కాంచి ఒక పులి పరిస్థితిలో ఒకటి తిరుగుతుంటే దాన్ని మేము ఫస్ట్ గమనించడం జరిగినాక మాకు పత్తి తీయడం వచ్చిన అబ్బాయి ఒకడు గమనించిండు. దాన్ని బట్టి మేము ఆలోచిస్తే ఇది పులి అనేటట్టుగా అనుకుంటే కొంతమంది ఆలకీలకు చెప్పడం జరిగింది మా చిలక పక్కల వాళ్ళకు. పులి ఏందో ఇక కాకపోతే చూద్దాము, ఇంకొక 2-3 రోజులు ఇంకో ఓలుకోలు కాపాడుతుంది కదా, తర్వాత ఆలోచిద్దాం అనేటట్టుగా అనుకునేపాటికి మళ్ళీ నిన్న పత్తి వచ్చిన వాళ్ళ లేబర్కు పత్తి తీస్తుంటే వాళ్ళకు ఒకసారి టచ్ అయితే మళ్ళీ వాళ్ళు భయం బంతులకు గురయ్యారు. ఈ రోజు గిట్ట మళ్ళీ వాళ్ళకు అదే పరిస్థితులు అదే స్థలంలో మళ్ళీ అవపడ్డదంట. అదే స్థలంలో అవపడేపాటికి మాకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ భయపడుతున్నారు. చూసారు కదా, గిరి ఇవాళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.